ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూసుంటే బాగున్నాం. ఇదే మేము చేసిన మిస్టేక్. ఈ న్యూయార్క్ నగరంలో మైండ్ తప్పిపోయాడు, ఎక్కడ పోయాడో ఎత్తుక్కుంటున్నాడు. ఓల్డ్ లార్జెస్ట్ టవర్స్ ఇక్కడ 2 ఉండేటివి, అవి కూలిపోయిన ప్లేస్ ఇదే. ఇదే ఛార్జింగ్ బుల్. అమెరికన్స్ కూడా ఇలాంటివి నమ్ముతారా? ఫైనల్గా న్యూయార్క్లో నైట్ చూడాల్సిన ప్లేస్. వెల్కమ్ టు కీతూస్ జర్నీ. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు కనుక నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది మా ట్రిప్లో ఫస్ట్ డే. మేము న్యూజెర్సీకి అయితే వచ్చాము. మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ న్యూజెర్సీలో ఉంటున్నారు, ఇంకా వాళ్ళని మీట్ అవ్వడానికి అయితే వచ్చాము. అండ్ అలానే మాకు ఈరోజు న్యూయార్క్ వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. వీళ్ళు ఉండే ప్లేస్ నుంచి న్యూయార్క్ 1.5 అవర్ ఉంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫైనల్గా రెడీ అయ్యి న్యూయార్క్ చూడ్డానికి అయితే వెళ్తున్నాము. ఫైనల్గా న్యూయార్క్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మేము న్యూయార్క్ సిటీలోనే కార్ పార్క్ చేసుకొని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి అయితే వెళ్తున్నాము. అసలు ఇది నా ఫస్ట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు నేను పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా బోట్ అయితే అస్సలకి ఎక్కలేదు. చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా అక్కడికి వెళ్ళంగానే నాకు ఫస్ట్ షిప్లో అది 2 లెవెల్ ఉంది. ఫస్ట్ వచ్చేసి టాప్ లెవెల్ అండ్ బాటమ్ లెవెల్. టాప్ లెవెల్ వచ్చేసి మొత్తం ఫుల్ అయిపోయింది. మేము క్రూజ్ మూవ్ అయ్యి ఒక 5 minutes ముందేమో వెళ్ళాము, లేట్ అయిపోయింది. ఇంక మొత్తం అక్కడ ఫుల్ అయిపోయేసరికి మేము కిందకైతే వెళ్ళామన్నమాట. కింద కాసేపు కూర్చొని ఇంకా పైకి వ్యూ చూడడానికి అయితే వచ్చాము. వ్యూ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. నాకైతే అసలు అక్కడ నుంచి అస్సలకే రాబుద్ది అవ్వలేదు. చాలా బాగుంది అసలుకి. Down the Hudson River, down to New York Harbor is our destination. New York Harbor is where 3 bodies of water come together. The Hudson River, the Atlantic Ocean, and the East River. So we're coming down the Hudson first to get down there to them. Now what's really cool, in the last 10 years, they've been working on it. Right over here to your left.
ఈ వ్యూ ఎలా ఉంది అంటే మనము ఒకేసారి 2 స్టేట్స్ని చూడొచ్చు. అంటే లెఫ్ట్ సైడ్లో మనకు న్యూజెర్సీ ఉంటే రైట్ సైడ్లో మనకు న్యూయార్క్ ఉంటుంది. మధ్యలో మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే ఉంటుంది అనమాట. మేము అక్కడికే వెళ్తున్నాము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి. కొంచెం దగ్గరికి వెళ్ళంగానే మాకు అర్థం కాలేదు, బోటు అలా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర నుంచి ఇలా రివర్స్ తీసుకునింది. ఎందుకు అని చెప్పి వెళ్ళి అడిగితే నేను ప్రవీణ్ని, అంటే ఇది ఇక్కడ వరకే ఉంది అంట మనం తీసుకున్న ప్యాక్లో, అందుకే వాళ్ళు మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి తీసుకొని వెళ్ళలేదు అని చెప్పారు. బేసికల్గా తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇక్కడికి రావడానికి మనకు 2 ways ఉంటాయంట. లైక్ న్యూజెర్సీ నుంచి రావచ్చు అండ్ న్యూయార్క్ నుంచి రావచ్చు. న్యూజెర్సీ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర వచ్చి కొంచెం సేపు ఆపి తర్వాత మళ్ళీ అదే క్రూజ్ వెనక్కి తీసుకొని వెళ్తుందంట. మేము న్యూయార్క్ వచ్చి మా ప్యాకేజ్లో అది ఇంక్లూడ్ కూడా అవ్వలేదు. సో ఇంక వాడు అలా తీసుకొని వచ్చి అలా తిప్పేశాడు. ఇదే మేము చేసిన మిస్టేక్. ఇంత దూరం వచ్చి కొంచెం దగ్గరగా చూసుంటే బాగుండేమో అనిపించింది మాకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయ్యింది. ఇంకా లంచ్ చేసుకుని అలా నడుచుకుంటూ ఓల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ 911 మెమోరియల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ న్యూయార్క్ నగరంలో మా ఆయన తప్పిపోయాడు, ఎక్కడ పోయాడో ఎత్తుక్కుంటున్నాను. ఇంకా అలా నడుచుకుంటూ WTC టవర్ అండ్ పక్కనే ఉన్న 911 మెమోరియల్కి అయితే వచ్చాము. ఇదే WTC టవర్ ప్రజెంట్. దానికి ముందు ఇక్కడ 2 ట్విన్ టవర్స్ ఉండేటివి. ఇవి లార్జెస్ట్ ట్విన్ బిల్డింగ్స్గా ఉండేటివంట. ఏం జరిగిందంటే అసలుకి లైక్ సెప్టెంబర్ 11, 2001లో ఆల్ఖైదా అటాక్స్లో ఫస్ట్ నార్త్ టవర్ని కొలాప్స్ చేశారంట. తర్వాత సౌత్ టవర్ WTC2ని కూడా కొలాప్స్ చేశారు. ఆల్మోస్ట్ 3000 మెంబర్స్ వేరియస్ కంట్రీస్ నుంచి చనిపోయారు. ఇక్కడ వాళ్ళ నేమ్స్ కూడా రాసి ఉన్నారు వాళ్ళకి గుర్తుగా. అందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. అసలు ఆ డే అమెరికన్స్కి బ్లాక్ డే అని చెప్పొచ్చు. దానికి గుర్తుగా వీళ్ళు ఎమర్జెన్సీ నెంబర్ లైక్ పోలీస్కి వాళ్ళు 911 అని పెట్టుకున్నారు. ఇదే దీని వెనకాల ఉన్న స్టోరీ. ఇంకా అక్కడ అలానే ఒక 10 minutes వాక్లో వాల్ స్ట్రీట్ బుల్కి వెళ్ళాము. ఇక్కడ ఛార్జింగ్ బుల్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 11 feet టాల్ అండ్ 16 feet లాంగ్ ఉంటుంది. ఇది వీళ్ళకి ఒక నమ్మకం అనమాట, లైక్ అమెరికన్స్కి దీన్ని తాకితే వాళ్ళకి పవర్ అండ్ ప్రాస్పరిటీ వస్తుంది అని. ఇంకా అలా చెప్తే మనం అసలుకే ఊరుకుంటామా, వెళ్ళి తాకుదాం అనుకున్నాము. ఒక పెద్ద లైన్ అయితే ఉనింది వెళ్ళి తాకాలి అంటే. ఇంకా ఫైనల్గా ఇటు అటు పడి లేచి వెళ్ళి తాకాము. ఇవన్నీ తిరిగేసరికి అసలు ఈవినింగ్ డిన్నర్ టైం అయింది. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా న్యూయార్క్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. లైక్ ఇక్కడ ఫేమస్ బ్రిడ్జెస్ అండ్ ఓపెన్ స్కై డెక్ ఉంటుందంట. అది కూడా మేము మిస్ అయ్యాము. చాలా టైర్డ్ అయిపోయి ఇంకా బాగా డిన్నర్ కూడా బాగా ఆకలిస్తూ ఉన్నింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఫుడ్ కోసము తిరుగుతూ ఉన్నాము. ఈవినింగ్ డిన్నర్కి అయితే మేము పడిన కష్టాలు ఇంత అంతా కాదు. అసలు రెస్టారెంట్ బాగుంటే పార్కింగ్ ఉండదు, పార్కింగ్ ఉంటే రెస్టారెంట్స్ దగ్గర లేవు. ఇంకా అలా ఇలా చేసి సరవణ భవన్ అయితే వెళ్ళాము. అక్కడేమో వాళ్ళు ఆర్డర్ చేసి మాకు ఫుడ్ ఇవ్వడానికి 1 hour అవుతుంది అని చెప్పారు. ఇంక ఇట్లా కాదు, ఏదైతే అదైందని చెప్పేసి మేము ఇంకా ఫుడ్ టు గో తీసుకొని కార్లోనే తినేసాము. ఫైనల్గా న్యూయార్క్లో నైట్ ఖచ్చితంగా చూడాల్సింది ఇదే టైమ్ స్క్వేర్. ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నింది, చాలా హడావిడిగా ఉంది. ఇంకా ఇక్కడ చూడాల్సింది అంటే పెద్దగా ఏం లేదు. లైక్ డిజిటల్ బిల్ బోర్డ్స్, నియాన్ లైట్స్ అండ్ మ్యాసివ్ వీడియో స్క్రీన్స్, LEDస్తో స్ట్రీట్ అంతా ఉంటుంది. ఇంక ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది. ఇంకేమన్నా చూడాలి అనుకుంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ ఈవెంట్స్ అంతా జరుగుతూ ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ మనము ఏమైనా అడ్వర్టైజింగ్ లైక్ మూవీ రిలీజ్ ఇంకా యాడ్స్ అవన్నీ డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం కూడా ఏమైనా స్పెషల్ మూమెంట్స్ని లైక్ బర్త్డేస్ని, మ్యారేజ్ డేస్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే పర్టికులర్ డేట్ అండ్ టైం స్పెసిఫై చేసి చెప్తే వాళ్ళు స్క్రీన్ పైన అది డిస్ప్లేలో ప్లే చేస్తారు. ఇదేంద్ర నాయన ఇటు సైడ్ చూడండి రిక్షాలు ఉన్నాయి. నేను ఫస్ట్ టైం యూఎస్లో చూడడము ఇలా రిక్షాలంతా. ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను రిక్షాలు. దాని తర్వాత నేను చూసి కూడా చాలా డేస్ అయిపోయింది. చాలా అంటే చాలా విచిత్రంగా అనిపించింది. ప్లస్ అది కాకుండా వీళ్ళకి మళ్ళీ సపరేట్ స్టాండ్ ఒకటి ఉంది, అంటే రిక్షాలన్నీ పెట్టుకునేదానికి.
ఇలానే కాదు ఇంకా చాలా చూశాను, లైక్ స్ట్రీట్ షాపింగ్. అసలు లిటరలీ నాకు ఇక్కడ ఉంటే ఒక అమీర్పేట్లో తిరుగుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మన హైదరాబాదే గుర్తొచ్చింది. ఇంకా అలా కొంచెం సేపు టైమ్ స్క్వేర్ దగ్గర టైం స్పెండ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అప్పటికే నైట్ బాగా లేట్ అయిపోయింది, లైక్ 1 అయిపోయింది. అప్పుడు మనం న్యూయార్క్ మొత్తం చూడాలి అంటే అది ఒక్క రోజులో చూసేదైతే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. నాకు తెలిసి మినిమం 2-3 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మేము నెక్స్ట్ డే ట్రిప్లో ఏమేమి చూసామో ఆ వీడియోస్ త్వరలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఉంటా, బాయ్.